హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇలా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు అండ్ మిర్చి వేసుకోవాలి. సో కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి గ్రేవీ కోసం. సో మీరు కూడా ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, చాలా టేస్టీ. దానికి కావాల్సిన ఐటమ్స్: ఒక ½ కేజీ చికెన్, ఒక 3 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి. సాల్టు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంతే. కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే ఎమ్మి బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. చూసారా, ఆనియన్స్ అన్నీ ఇట్లా ఫ్రై అయిపోయినాయి. ఇంకొంతసేపు ఇది ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏ కర్రీకైనా చాలా బాగుంటుంది ప్యాకెట్స్లో కంటే. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ వేసుకొని అది ప్రాపర్గా ఒక 20 మినిట్స్ కుక్ అయ్యాక దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చాక మనం ధనియాల పొడి, కారం అండ్ అలాగే కొంచెం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ, ఎక్కువ టైం పట్టదు. అందుకే దీనికి బ్యాచిలర్ కర్రీ అన్నారేమో మేబీ. అండ్ ఇంకేంటంటే మనం ఇందులో టమాటా అట్లాంటివి ఏమి వేయక్కర్లేదు. గ్రేవీగా చపాతీలోకి, రైస్లోకి కొంచెం రసం పెట్టుకొని మనం తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అండ్ అదే చెప్తున్నాను కదా, హాస్టల్లో ఉండేవాళ్ళు, రూమ్స్లో ఉండేవాళ్ళు, తొందరగా లేకపోతే డ్యూటీ చేసి వచ్చి ఇంటికాడ వంట చేసుకుని అనుకునే వాళ్ళు, నాన్ వెజ్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. క్విక్ టైంలో అయిపోతుంది కర్రీ. చాలా ఎమ్మిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉడుకుతుంది కూడా చికెన్ మనకి. సో చాలా బాగుంటుంది. అండ్ అదే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సునీత ఆల్ ఇన్ వన్ ఛానల్, ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు మన ఛానల్ విజిట్ చేయడానికి ఉంటుంది. అలాగే చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అదొక సపోర్ట్ అనిపిస్తుంది. సో ఈ గ్రో అవుతున్న టైంలో ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సబ్స్క్రైబు ఒక్కొక్క 100 సబ్స్క్రైబులతో సమానంగా ఉంటుంది. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతేనే షేర్ చేయండి. అండ్ మనం మళ్ళీ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఆనియన్స్ మ్యాక్సిమం ఒక 60% కుక్ అయిపోయినాయి. చాలామంది ఇందులో పసుపు వేస్తారు. సో పసుపు ఏం అవసరం లేదండి, ఇలా కుక్ అయిపోతే చాలు. సో మనం ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? పక్కన ఏమైనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. సో ఇదిగోండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. చూసారా, కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ అండి ఇది ½ కేజీ చికెను. ఈ చికెన్ మనం ఇందులో వేసుకోవడము. చూసారా, ఇలా చికెన్ వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి కదా. మనం పసుపు అండ్ అలాగే సాల్ట్ అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి వేసాక కర్రీలో కుక్ అవుతుంది. ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వాటర్ అంతా పైకి తేలుతుంది. ఇలాంటి టైంలో మనం కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి సో మనకు సరిపడినంత కారం వేసుకోవాలి.
నేనైతే మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం. సో ఇది మసాలా కారం కాబట్టి ఒక 2 స్పూన్ అండ్ హాఫ్ అండ్ 3 స్పూన్స్ వేసుకున్నాను. సో దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇది ఇంకా ప్రాపర్గా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనకు సరిపడ కొంచెం వాటర్ వేసుకొని మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎమ్మి వేడి కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. మా వాడికి కర్రీ చాలా ఇష్టం, నా కొడుకు తింటాడు. సో చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. చూసారా మన కర్రీ ఇంతకు ముందుకి ఇప్పటికి మీకు తేడా అయితే కనిపిస్తుంది కదా. సో మనం వేసుకున్న మసాలాలన్నీ కర్రీకి బాగా కట్టాయి. ఇది మిక్స్ చేసుకొని మనకు సరిపడినంత వాటర్ ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మి కర్రీ రెడీ. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకున్నాం, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయిందండి. 75% కుక్ అయిపోయింది. జస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం కారం మసాలా అన్నీ వేసాం కదా, ఘాటు ఫ్లేవర్ కాకుండా కొంచెం కర్రీ నార్మల్గా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారా కర్రీ స్మెల్ అయితే భలే వస్తుందండి, భలే టేస్ట్ ఉంటుంది కర్రీ. అంతే, ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మనం వేడివేడి అన్నంలోకి కొంచెం రసం పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మా పిల్లలు అయితే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి. మా ఆయన కోసం ఇగోండి కుక్కర్లో మటన్ పెట్టాను. సో మా ఆయన కోసం మటన్, మా కోసం చికెన్ అండి. ఆల్రెడీ నేను రసం చేసేసాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ. ఈరోజు సండే మీరేమేమి కర్రీలు వండుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ అండ్ మటన్ చేశాను. మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో చెప్పండి. బయట క్లైమేట్ అయితే కొంచెం వర్షం పడుతుంది. ఈ కూల్ వెదర్లో ఇలాంటి కర్రీలు చేస్తూ ఎంజాయ్ చేయండి. మన కర్రీ ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంచెంసేపు ఇది కుక్ అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈరోజు సండే కదా, మీరేం కర్రీ చేసుకున్నారో మెసేజ్ చేయండి. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. వెరీ ఎమ్మి అండ్ వెరీ టేస్టీ. మనకి స్కిన్తో ఉన్నది కాకుండా స్కిన్లెస్ చికెన్ ఇలా వండుకుంటే అసలు ఇంకా మరి కొంచెం కూడా వదలాలనిపించదు, అంత టేస్ట్ ఉంటుంది. ఎంజాయ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.